హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజు నేనైతే ఒక హెల్తీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అదేంటంటే స్వీట్ చపాతీ. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా చపాతీని రుద్దుకోవాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని సగానికి కట్ చేయాలండి. ఇప్పుడు దీనిపైన పచ్చి కొబ్బరి తురుము, అలాగే బెల్లం తురుము వేసుకోవాలి. ఇంకొక హెల్దీ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయాలండి. అదేంటంటే నువ్వులు పచ్చి నువ్వులే వేసేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ చపాతీని రెండు వైపులా కాలుస్తాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఇవి కార్నర్స్ అన్నీ కూడా ఇట్లా ప్రెస్ చేసేసేయాలి. ఇప్పుడు మనం పొడిపిండి చల్లుకొని చపాతీని రుద్దుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని వేడైన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి. మంచి హెల్తీ రెసిపీ అండి. మరీ చెప్తున్నా, పిల్లల కోసం చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా వాడికైతే చాలా ఇష్టం అండి ఇది. దీన్ని ఇలాగే అయినా తినొచ్చండి, లేదా పాలల్లో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పెనం హీట్ అయింది. నెయ్యి వేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా చేసేసి పాలల్లో వేసేసుకొని స్పూన్తో తినేసేస్తే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మంచి రెసిపీ, ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.